ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. వైద్య నిపుణులను సంప్రదించండి. ఈ అలర్జీస్ ఇలాంటి కండిషన్స్ వచ్చే లక్షణాలు కొంతమందిలో అధికంగా ఉంటాయి. దానికి మూల కారణానికి మందు వేస్తే ఈ మేనిఫెస్టేషన్స్ కూడా తగ్గిపోతాయి అంటారు. అది మూలానికి దాని మూలానికి మందు వేస్తే తగ్గిపోతాయి మేనిఫెస్టేషన్స్. అంటే మీరు అన్నట్టు మేనిఫెస్టేషన్స్ అవి. సార్ ఎంత కాలంలో మీరు చూసిన మిరక్యులస్ ట్రీట్మెంట్స్ మీరు చేసిన వైద్యంలో ఎంత కాలంలో చాలా క్రానిక్గా సోరియాసిస్ బాడీ మీద మేనిఫెస్ట్ అయ్యి చాలా మందికి ప్యాచెస్ వచ్చేస్తాయి, చాలా మందికి ఇంకా అసలు భయానకమైన పరిస్థితి, స్టీరాయిడ్స్ వాడాల్సిన స్థితికి వెళ్ళిపోతారు. అక్కడి నుంచి రివర్స్ అయ్యి మీరు చూశారు. అక్కడి నుంచి రివర్స్ అయ్యి అంటే ఆ కండిషన్ మొత్తం తగ్గిపోవడం నేను చాలా కేసులు చూశాను. కేసులు వాళ్ళ పేర్లు జ్ఞాపకం లేదు కానీ కొన్ని ఇప్పుడు ఒక పేషెంట్ ఇప్పుడు లేడు అనుకోండి, ఆయనకు ఆయన సఫరింగ్ వాజ్ సిన్స్ 12-13 ఇయర్స్ 12-13 ఏళ్ళ నుండి సఫర్ అవుతున్నాడు సోరియాసిస్తో. ఆయన టోటల్ క్యూర్ చేయడానికి 3 వింటర్స్ పట్టింది. నాకు 3 ఇయర్స్ అని చెప్పలేను కానీ 3 వింటర్స్ పట్టింది. జనరల్లీ సోరియాసిస్ వింటర్లో అగ్రవేట్ అవుతుంది. అది అగ్రవేట్ అయినప్పుడు దాన్ని అటాక్ చేయాలంటారు. అగ్రవేట్ అయినప్పుడు చేయాల్సిన అవసరం లేదు, ఎప్పుడైనా చేయొచ్చు. సోరియాసిస్ ఉందంటే చేయొచ్చు. అది సిమ్టమ్స్ ఉన్నా, ఫిజికల్ సిమ్టమ్స్ ఉన్నా లేకున్నా సోరియాసిస్ అని తెలిసి మనకు ఆయన హిస్టరీ చెప్తాడు. జనరల్ సోరియాసిస్ వాళ్ళు వెంటనే రారు కదా, అవును, అక్కడికి అదంతా తిరిగి వస్తారు. అలా ఆయన 3 వింటర్స్లో క్యూర్ చేశాను, టోటల్ క్యూర్. నిమ్మ పండులాగా నిగనిగలాడేవాడు ఆయన. మొదట వచ్చినప్పుడు ప్యాచెస్, ఊజింగ్, బర్నింగ్, ఇచ్చింగ్ అంతా బాడీ అంతా ఉండేది. తర్వాత ఆయన అన్నాడు, నేను ఇప్పుడు నిమ్మ పండులాగా ఉన్నానండి మీది అన్నాడు ఆయన. కాబట్టి ఐ టుక్ 3 వింటర్స్. 3 వింటర్స్లో నేను చెప్పాను ముందే, మీరు వింటర్ తగ్గిపోయిందని మీరు రాకుండా ఉండదండి, మీరు తగ్గిపోయినా మీరు వస్తూనే ఉండండి. మీరు 3 వింటర్స్ అయిన తర్వాత నేను మీకు చెప్తాను కంపల్సరీగా. అలా 3 వింటర్స్ పట్టింది అది. అలాంటి ఒకటి ల్యూకోడర్మా కేసు అమ్మా. ల్యూకోడర్మా చాలా ప్రసిద్ధమైన ఫ్యామిలీ ఇక్కడ. ఆ ఫ్యామిలీకి ఒక అమ్మాయి ఉండేది, లక్ష్మి అని. చాలా ప్రసిద్ధమైన ఫ్యామిలీ ఇక్కడ. ఆ అమ్మాయి నా దగ్గర వచ్చేటప్పుడు 10 ఇయర్స్ 10-8 ఉన్నాయి. ఫేస్, బాడీ, చేతుల మీద ల్యూకోడర్మా ఉండేది, వైట్ ప్యాచెస్. 7 ఇయర్స్ పట్టింది. 7 ఇయర్స్ పట్టింది ఆమెకు. అంటే ఆగిపోయిందా, ఉన్నది కూడా రివర్స్ అయిందా? ఆగిపోవడం కాదు, బాడీ బికేమ్ నార్మల్, స్కిన్ బికేమ్ నార్మల్ రంగు, నార్మల్ టెక్స్చర్లోకి వచ్చింది. మన రంగులోకి మెలనిన్ ఫార్మ్డ్. ఇక్కడే చాలా ప్రసిద్ధమైన కుటుంబం ఇది. అది బట్ ఐ టుక్ 7 ఏళ్ళు పట్టింది అది. వాళ్ళ నమ్మకానికి సార్, మీ పర్సిస్టెన్స్కి అసలు జోహార్లు. ఎందుకంటే చాలా మంది ఒక తప్పు చేస్తారు, ఎస్పెషల్లీ దీనికి పేషెన్స్ కావాలి. నేను మొదటి చెప్తాను, మీరు పేషెంట్, నేను తపస్సు చేయాలి దీనికి. మీకు ఓపిక ఉండాలి, నాకు ఓపిక ఉండాలి. మీకు ఓపిక ఉన్నా నాకు ఓపిక లేకపోయినా కుదరదు, నాకు ఓపిక ఉండి మీకు ఓపిక లేకపోతే కుదరదు. కాబట్టి ఇద్దరు స్ట్రగుల్ చేయాలి అని చెప్తాను. అలా అది మిరాక్యులస్ మేడం, చాలా మిరాక్యులస్ కండిషన్ అది. ఆ లక్ష్మి ఇప్పుడు పెద్ద అయింది, పిల్లలు అంతా బాగున్నారు. అది 7 ఇయర్స్ పట్టింది ఆ ల్యూకోడర్మా. ఇప్పుడు నా చేతిలో క్యూర్ అవుతున్నాయి. ఏం చేస్తామంటే, నాకు వివి ప్రసాద్ గారు చెప్పింది, ఒక్క ప్యాచ్ని గుర్తుపెట్టుకోమంటాడు. ఒక ప్యాచ్, నేను ఒకే ప్యాచ్ అబ్జర్వ్ చేస్తా, మొత్తం బాడీ అంతా ఏమైందని అవసరం లేదు నాకు. ఒక్క ప్యాచ్ నేను ఒక మ్యాప్ గీసుకుంటాను. అది ఎలా వస్తుంది, ఇన్వర్టెడ్ మార్జిన్స్ ఉంటే అది క్యూర్ అవుతున్నట్టు లెక్క, ఎక్స్ట్రావర్టెడ్ ఉంటే అది క్యూర్ కావడం లేదు, ఇంకా రివర్స్ వైపు వెళ్తుందని. అలా కొన్ని టెక్నిక్స్ మాకు ప్రసాద్ గారు చెప్పారు. ఆ ఒక్క ప్యాచ్ని చూస్తూ ఉంటాను, మిగతా వాళ్ళు చూపించినా అవసరం లేదు. నేను ఏదైతే గుర్తు పెట్టుకున్నానో, ఏదైతే మ్యాప్ వేసుకున్నానో ఆ ప్యాచ్ని చూస్తాను. దాంట్లో ఇంప్రూవ్మెంట్స్ చూస్తాను. ఇక్కడ ఇంప్రూవ్ వచ్చింది, అక్కడ వచ్చినట్టే లెక్క. ఇక్కడ వచ్చిందంటే అక్కడ వచ్చినట్టే, ఇక్కడ వచ్చి అక్కడ రాకుండా ఉండదు. అందుకంటే ప్రాణమే కదా అంత చేసేది. అలా సార్, అసలు మౌలికంగా ఈ ఆలోచనలే అన్నిటికీ మూలం అంటారు కదా, మరి ఆలోచనలని అసలు చక్కగా హెల్దీగా ఉంచుకోవడానికి హోమియోపతి వైద్య విధానంలో మీరు చెప్పేది ఏంటి పేషెంట్స్కి? ఏ వైద్య విధానమైన ఆలోచనలను కంట్రోల్లో పెట్టుకోవాలంటే, మంచి ఆలోచన రావటే, ఆలోచన రహితంగా ఉండడమే మంచి ఆలోచన. అంటే మెడిటేషన్, ఏ వైద్య విధానంలో ఉండని మెడిటేషన్ చేస్తే దీనికి హోమియోపతికి పాజిటివ్ సపోర్ట్. మెడిటేషన్ చేయడం ఏ వైద్యుడైనా అది చెప్పాల్సిందే, మెడిటేషన్. అయితే హోమియోపతిలో ఏం చెప్తామంటే, ఫస్ట్ నేను ఏం చెప్తాను వాళ్ళకు, నీకు డిసీజ్ పోయింది, నీకు సోరేస్తో వచ్చావు నా దగ్గరికి, నమ్మకంగా వచ్చావు, ఇది లేదు, ఇప్పుడు డిసైడ్ అయిపో, ఇది లేదు, నీకు లేదు, నేను లేకుండా చేస్తాం, హోమియోపతి చేస్తుంది అని చెప్తాను. అప్పుడు వాళ్ళు పాజిటివ్ థింకింగ్లో వెళ్ళిపోతారు. చాలామంది అలాగే వెళ్ళిపోతారు. నేను వాళ్ళు చెప్తుంటాను అనమాట.
మీకు లేదు ఇక అయిపోయింది మీది. యూ హ్యావ్ కమ్ టు ఏ కరెక్ట్ ప్లేస్, యూ హ్యావ్ కమ్ టు ఏ హోమియోపాత్, యూ హ్యావ్ అప్రోచ్ హోమియోపతి. సో యూ థింక్ దట్ యూ హ్యావ్ నో ప్రాబ్లమ్ ఎట్ ఆల్.